ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 3వ అధ్యాయము 15వ వచనం నుండి 22వ వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయి ఉండునేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయములో ఆలోచించుకొనుచుండగా, యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తివంతుడొకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పులు వారును విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నిలోనూ మీకు బాప్తిస్మము ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్లలో గోధుమలను పోసి ఆరని అగ్నిలో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పెను. ఇదియుగాక అతడు ఇంకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను. అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తము అతని సోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్లు అతడు యోహానును చెరసలలో వేయించెను. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారములో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఈ వాక్యములు మనం గమనించినప్పుడు అప్పట్లో ఉన్న పరిస్థితులు, ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉందంటే, ప్రజలందరూ క్రీస్తు వస్తే ఆయన సమస్తం మాకు నేర్పిస్తాడు, బోధిస్తాడు అని కనిపెట్టే దినాలవి. అయితే బాప్తిస్మమిచ్చు యోహాను ఎప్పుడైతే బయటికి వచ్చి ఆయన బోధించడం ప్రారంభించారో, ఇతడు క్రీస్తై ఉండునేమో అని అందరూ యోహాను గురించి తమ హృదయంలో ఆలోచించుకుంటున్నారు. రావాల్సినటువంటి క్రీస్తు ఈ రూపంలో వచ్చాడేమో అని తమలు తాము వారు అనుకుంటున్నప్పుడు, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఎవరి గురించి అయితే వారు ఎదురు చూస్తున్నారో ఆ మెస్సయ్య అయితే ఈయన కాదు. కనుక ఆయన ఏమన్నాడు? యోహాను, నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తివంతుడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. యోహాను తను స్పష్టంగా ఈ మాట చెప్తా ఉన్నాడు, నేను మెస్సయ్యను కాను, కానీ ఆయన ఎదుట ఆయన కంటే ముందుగా తనకు మార్గం సిద్ధపరచబోయే ఒక మార్గదర్శిని నేను. నాకంటే ఆయన చాలా శక్తివంతుడు, ఆయన చెప్పుల వారు కూడా నింపడానికి నేను యోగ్యుడును కాను, పాత్రుడును కాను. నేను కేవలము నీళ్ళలో మారు మనుషులతో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తిస్మం ఇచ్చును. గమనించండి, ఈ పదం వాడు. యేసు ప్రభువారు వచ్చినప్పుడు అందరికీ నూతన స్వభావము, పరిశుద్ధాత్మ అభిషేకం ఆయనను. యోహాను కేవలము పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్తిస్మం పొందుడని ప్రకటించి బాప్తిస్మం ఇచ్చుచూ వెళ్ళే డ్యూటీ ఆయనది. పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రజలకు ఆత్మీయంగా బలం చేకూర్చే బాధ్యత ప్రభు అయిన యేసుక్రీస్తుది. ఈ విషయము వారు అక్కడ వింటున్నాం. వారు చెప్పుకుంటున్నప్పుడు
ఆ వచనాల్లో మనం గమనించినప్పుడు ఆయన చేట యేసు ప్రభువారు ఎలాంటి వాడంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సకల మానవ జాతి ఒక పంటతో సమానము. ఈ పంట పండినప్పుడు ఆ పంట చేలలో కొన్నిసార్లు మంచి గోధుమలతో పాటు కొన్నిసార్లు గురుగులు మొక్కలు కూడా పెరుగుతుంది. అంటే ప్రపంచంలో మంచి వాళ్ళతో పాటు చెడ్డవాళ్ళు కూడా పుడుతున్నారు. మంచివారు మంచిగానే జీవిస్తారు, కానీ చెడ్డవాడు మాత్రం అనేక మందికి చేరుపుతారు. కనుక యేసు ప్రభువారు ఎంత క్లియర్గా ఈ మాట చెప్తా ఉన్నాడంటే ఆయన చేతిలో చేట ఉంది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్లలో గోధుమ పోసి ఆరని అగ్నిలో పుట్టు కాల్చివేయునని అందరితో చెప్పెను. యోహాను చెప్పే ఈ విలువైన మాటను మనం గమనించినప్పుడు, నా వెనకలో వచ్చే యేసు ప్రభు సామాన్యుడు కాడు సుమా. ఆయన చేతిలో చేట ఉంది. ఆయన నూర్చినటువంటి గోధుమను ఎగరబోసి పొట్టు అంతా కూడాను ఎగిరిపోయి దూరంగా పడినప్పుడు ఈ గోధుమ అంతా కూడా తన కొట్టులో పోసి, అనగా తన రాజ్యములో సంరక్షించి ఏదైతే ఎగిరిపోతుందో, గుర్తుంచుకోండి, ఈ ధాన్యము నుంచి కానీ గోధుమ నుంచి కానీ పొట్టు అనేది ఎగిరిపోతుంది, పొల్లు అనేది ఎగిరిపోతుంది. ధాన్యంలాగానే కనిపిస్తుంది కానీ అది పొల్లు. ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ శక్తి అనుభవము లేని వ్యక్తులు పొల్లుతో సమానం. దేవుని చేటలో ఆయన చెరిగినప్పుడు ఆత్మీయ జీవితము లేని వాళ్ళందరూ ఎగిరిపోతారు. అంటే తోటి మనుషులతో ప్రేమ భావం ఉండాలి, ఆత్మీయతతో ఉండాలి, అర్థము చేసుకోవాలి. సెల్ఫ్ వ్యక్తిగతంగా తను ఏదో గొప్పవాడని తనకు తాను చెప్పుకునే స్థితిలో అయితే అవన్నీ ఎగిరిపోతుంది. అది ధాన్యంలాగానే గోధుమలాగానే కనిపిస్తుంది, కానీ అది పొట్టు. ఒరిజినల్ గోధుమ అయితే బరువుగా ఉంటుంది, అందులో నిద్దతనం ఉంటుంది. నిజమైన భయభక్తి కలిగిన వ్యక్తి, లోకానికి అనేక మందికి దీవెనకరమైన వ్యక్తి నిద్దగా ఉంటాడు. తన మాటలు అందరికీ అది కడుపు నింపుతుంది, ఎంతో దీవెనకరంగా ఉంటుంది. అయితే ఎగిరిపోతున్న పొట్టును ఏం చేస్తాడట? ఆయన కాల్చివేస్తాడు. తన కళ్ళములో అవన్నీ కూడా ఆయన కాల్చివేయబోతున్నాడు అని చెప్పబడుతుంది. అంతేకాకుండా చాలా సంగతులను యోహాను భక్తుడు హెచ్చరిక చేస్తూ, ప్రజలకు తెలియచేస్తూ, స్వార్థ ప్రకటించుకుంటూ తన సమయాన్ని ముందుకు గడుపుతూ వెళుతున్నాడు. నిజమే, ప్రజలకు కావాల్సింది శుభవార్త. వారి బ్రతుకుల మార్పు కోసం వారికి నేర్పించాలి, వారి జీవితాలను సరిచేయడానికి వారికి బోధించాలి. అవన్నీ యేసు ప్రభువారు వారికి బోధించుకుంటూ వెళుతూ ఉన్నాడు. అయితే ఇంతలో ఒక అద్భుతమైన సంఘటన జరుగుతూ ఉంది. ఏంటి అంటే, చతుర్థాధిపతి అయిన హేరోదు, ఈయన గలిలయ ప్రదేశానికైతే ఆయన చతుర్థపతిగా ఉన్నాడు. అదే సమయంలో తన సహోదరుడు ఆయన ఫిలిప్, అతను కూడా చతుర్థాధిపతిగా వేరే ప్రదేశానికి ఆయన కూడాను అధికారిగా ఉన్నాడు. అయితే ఆయన భార్య గలిలయ ప్రదేశంలో హేరోదు చతుర్థపతిగా ఉంటే, ఫిలిపు తన తమ్ముడేమో ఇతూరియా త్రొకోనీతి అనే ప్రదేశానికి, ఆ దేశానికి ఆయన చతుర్థాధిపతిగా ఉన్నాడు. సో ఆయన చతుర్థాధిపతిగా ఉన్నప్పుడు తన భార్య సౌందర్యవంతురాలు, చక్కనిది. హేరోదు తన సహోదరుడు భార్యను చూసి తన సహోదరుని చంపించేసి ఆ హేరోదియను ఆయన వివాహము చేసుకొని తన ఇంటికి చేర్చుకున్నాడు. కనుక యోహాను హేరోదు చేసిన ఈ దుష్కార్యముల గురించి తన సోదరుని భార్య హేరోదియ నిమిత్తము ఆయన ఎప్పుడైతే గద్దించాడు, ఇది నువ్వు చేయడం మంచిది కాదు, నువ్వు రాజు అవ్వచ్చు. ఈరోజు ప్రజల్లో ఎక్కడ తిరుగుబాటు వస్తుందంటే, వారి చేసిన తప్పుల గురించి వారికి ఎత్తి మాట్లాడినప్పుడే ఎవరైనా ఎదురు తిరుగుతున్నారు. వారు తప్పులు సమర్థించుకొని వెళ్ళిపోయినప్పుడు
ఎవ్వరు కూడా ఎక్కడ ఎవరికి తిరుగుబాటు చేయరు. అయితే యోహాను అలా గద్దించినందుకు హేరోదుకు చాలా కోపం వచ్చింది. అంతేకాదు, తను ప్రేమించే హేరోదియ కూడాను ఇతను ఉంటే ఇలానే మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఇతను బయట తిరగనివ్వకుండా, బయట ఇతను కనబడకుండా, ఇంకా ఎక్కువ మందికి చెప్పకుండా ఇతనిని చెరసాలలో వేసేయండి అని చెప్పి హేరోదు రాజుతో చెప్పినప్పుడు హేరోదు రాజు ఆమె నిమిత్తము యోహానును బంధించి చెరసాలలో జైల్లో వేయించాడు. ఒక ఆడది ఒక మగ తప్పు చేసినప్పుడు అలా తప్పు అని చెప్పిన వాడే ఈరోజు సమస్యలు పడుతున్నారు తప్ప, పాపం చేస్తున్న వారు మాత్రం బాగానే ఉన్నారు. వారి పాపం గురించి ఎప్పుడు మాట్లాడకూడదు అనేది లోకానికి ఉన్నటువంటి ఆలోచన, లోకానికి ఉన్నటువంటి దుర్భాగ్య స్థితి. ఒక పురుషుడు ఎంతమందితో అయినా తప్పు చేసుకుని వచ్చోచ్చు, ఒక పురుషుడు ఎంతమందికైనా వివాహము చేసుకోవచ్చు, కానీ అది తప్పు అని చెప్పిన వాడే దొరికిపోతాడు. అది తప్పు అని గద్దించిన వాడితో అందరూ యాంటీ అయిపోతారు, అందరూ దానికి వదిలేస్తారు. యోహాను కూడాను ధైర్యంగా గద్దించాడు, నువ్వు రాజు అవ్వచ్చు, కానీ నువ్వు చేసింది తప్పు అన్న వెంటనే తనకు ఆ ఆడది మాట విని, ఆ హేరోదియ మాట విని హేరోదు ఈ యొక్క యోహాను భక్తుడు, ఒక ప్రవక్త, ఒక శక్తివంతమైన దైవ సేవకుడును, ఏలి ఆత్మ కలిగిన వాణిని బంధించి చెరసాలలో వేసేయడం జరిగింది. చాలా విచిత్రమైన సంఘటన. ఒక ఆడది తన యొక్క పాపరోత బ్రతుకు నిమిత్తము ఒక దైవజనుని తీసుకుని వెళ్ళి జైల్లో వేయించింది. అయితే ప్రజలందరూ బాప్తిజం పొందినప్పుడు యేసు కూడా బాప్తిజం ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. యేసు ప్రభువారు బాప్తిజం తీసుకోవడానికి గలిలయ యోర్దాను నది దగ్గరికి వచ్చినప్పుడు, యూదయ ప్రదేశంలో యోర్దాను నది దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడే యేసు ప్రభువారు కూడా బాప్తిస్మము తీసుకున్నారు. బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఆకాశము తెరవబడింది. ఆకాశం నుంచి ఒక అద్భుత స్వరం వినబడుతుంది. పరిశుద్ధాత్మ శరీరాకారములో, అంటే ఏ శరీరం అట, పావురము వలె ఆయన మీదకి, అనగా యేసే మీదకి దిగి వచ్చెను. అప్పుడు నువ్వు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. యోహానికి యేసు ప్రభుకి ఒక ప్రత్యేకమైన మాటలు పరలోక తండ్రి చెప్పి ఉంటాడు. వీరిద్దరూ డిఫరెంట్ ప్లేస్లో పుట్టారు, డిఫరెంట్ సమయంలో పుట్టారు. అయితే ప్రభు పరలోకపు తండ్రి యోహానికి ఒక మాట అంటాడు, మెస్సయ్య ఎవరును భూలోకానికి వెళ్తే పోల్చడానికి ఒక ఆనవాళ్ళు ఏంటంటే, నువ్వు బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఆకాశం తెరవబడి ఎవరి మీదకైతే పావురంలాగా ఆత్మ దిగి వస్తుందో అతనే నా ప్రియ కుమారుడు, ఆయనందే నేను ఆనందిస్తాను, ఆయన ద్వారా సేవ చేయిస్తాను. యోహాను యేసు ప్రభుకు బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఆ దృశ్యము చూశాడు. ఆయనకి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్లో వేశారు. కానీ యోహానికి సంతోషం అనిపించింది. కారణం ఏమిటంటే, తను చూడాల్సినటువంటి ఈ మెస్సయ్యను కళ్ళారా చూశాడు. ఆయన బాప్తిస్మం ఇచ్చాడు. ఆయన మీదకి వచ్చిన పరిశుద్ధ ఆత్మను ఆయన చూడగలిగాడు. అవునండి, దేవుని యొక్క వాగ్దానానికి ఎవరైతే లోబడి జీవిస్తూ ఉంటామో, దేవుని వాక్యానికి ఎవరైతే లోబడి జీవిస్తూ ఉంటామో, ఆయన వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను మనం పొందుతాం. ఆయన అద్భుతమైన దీవెనను మనము అందుకుంటాం. కనుక ఈరోజు ఈ ఉదయకాశములు విన్న వాక్యమును బట్టి ప్రతి ఒక్కరూ దేవునిలో మనలను మనం సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో ఇదిగో ప్రభువా, నేను మేము విన్న వాక్యమును బట్టి పాప క్షమాపణ నిమిత్తము అందరూ మేము బాప్తిస్మం తీసుకుంటున్నాం. కానీ పరిశుద్ధాత్మ శక్తి మాకు కావాలి. ఈరోజు విన్న వాక్య ప్రకారంగా మా యేసే మీదకి వచ్చిన ఆత్మ మా మీదకి కూడా దయచేసి మేము ఇక ప్రియ కుమారులు కుమార్తెలుగా జీవించే భాగ్యం అనుగ్రహించి, లోకంలో ఉన్న పాప రోత బ్రతుకు నుంచి మమ్మల్ని మేము కాపాడుకొని పరిశుద్ధపరచబడి ప్రభువా మీకే మహిమకరంగా జీవించే ధన్యత అనుగ్రహించమని ఘనతయు మహిమయు ప్రభావములు మీకే చెల్లించుకొనుచు నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించును గాక.